తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. ముఖ్యంగా గత వారం 10 రోజులుగా చలి ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాలో చలి చంపేస్తోంది. ఇక్కడ నీరు గడ్డ కడుతుందంటే చలి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని, మరీ ముఖ్యంగా మన్యం జిల్లా వాసులు పొగమంచు కారణంగా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను చలి వణికిస్తోంది. మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కానీ మన్యం జిల్లాలో మాత్రం చలి గజగజలాడిస్తోంది. ఇక్కడ పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు, అరకు ప్రాంతాల్లో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఈ ప్రాంతాల్లో నీరు గడ్డగడుతుంది. వ్యవసాయ భూముల్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో రైతులు ఉదయాన్నే పొలాల వైపు వెళ్ళలేకపోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. పగటిపూట ఎండ బాగానే కాసినా చలిగాలి ఉధృతి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో చలిమంటలు తప్పనిసరి అయ్యాయి. మరో వారం రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని, కనుక జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరోవైపు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారుల్లో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణాలు మానుకోవడంతో పాటు గోరువెచ్చగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి వాతావరణ కేంద్రం 14వ తారీఖు విడుదల చేసిన బులెటిన్ ఒకసారి చూసుకున్నట్లయితే కళింగపట్నంలో 14 డిగ్రీలు, విశాఖపట్నంలో 20 డిగ్రీలు, తునిలో 18 డిగ్రీలు, కాకినాడలో 18.9 డిగ్రీలు, నర్సాపూర్లో 18 డిగ్రీలు, మచిలీపట్నంలో 19.3 డిగ్రీలు, నందిగామలో 15.9 డిగ్రీలు, గన్నవరంలో 18.2 డిగ్రీలు, అమరావతిలో 18.1 డిగ్రీ, జంగమేశ్వరపురంలో 14 డిగ్రీలు, బాపట్లలో 16.2 డిగ్రీలు, ఒంగోలులో 19.4 డిగ్రీలు, కావల్లో 20.7 డిగ్రీలు, నెల్లూరులో 20.8 డిగ్రీలు, నంద్యాలలో 15.6 డిగ్రీలు, కర్నూలులో 16.4 డిగ్రీలు, అనంతపూర్లో 13.2 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 12 డిగ్రీలు, తిరుపతిలో 19.1 డిగ్రీలు ఉష్ణోగ్రత 14వ తారీఖు ఉదయం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.